దేవుని నామానికే వందనాలండి. మీ అందరికీ కూడా వందనాలు. మరి ఈరోజు మన ప్రార్థన అంశము, మన వాక్యాంశము ప్రార్థన గురించి. మరి ప్రార్థన ఎలాగ చేయాలి, మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు భక్తిగా శ్రద్ధగా మరి దేవుని సన్నిధిలో మనం ఎలా ప్రార్థించాలి మనం ఈరోజు నేర్చుకుందామండి. మరి దేవుని ఎన్ని విధాలు మనం ప్రార్థించాలి, ఎలాగ ప్రార్థించాలి, మరి మనం ప్రార్థిస్తున్నాం సరే, కానీ మరి మన ప్రార్థనలో మరి ఎంతవరకు మన ప్రార్థనలు దేవుని సన్నిధికి వెళ్తున్నాయి, మరి మనం ఆలోచించి మనం దేవుని సన్నిధిలో ప్రార్థించే వారిలాగా ఉండాలి. మరి మనము నిలబడి చేతులెత్తి ప్రార్థించాలి, మోకాళ్ళుండి ప్రార్థించాలి, కూర్చుని ప్రార్థించాలి, మరి సాష్టాంగపడి ప్రార్థించాలి. మరి నెహమ్యా భక్తుడు యెరూషలేం ప్రాకారములు కూలిపోయినాయని వినినప్పుడు ఏడ్చి మరి కూర్చుండి మోకాళ్ళుని ఉపవాసం ఉండి ప్రార్థించినాడు. ప్రియలారా, మరి అలా ప్రార్థించినప్పుడు దేవుని ఆయన ప్రార్థన ఆలకించినాడు. మరి అలాంటి ప్రార్థన మనకు కావాలి. మరి మనము మంచిగా ప్రార్థించే వారిలాగా మరి దానియేలు భక్తుడు కూడా ఉపవాసం ఉండి చేతులెత్తి దేవుని వైపు ప్రార్థించినాడు. దావీదు మహారాజు కూడా మరి ముమ్మారు దేవుని సన్నిధిలో ప్రార్థించినాడు. మరి మనము మోకాళ్ళుని ప్రార్థించాలి, నిల్చొని ప్రార్థించాలి, కూర్చుండి ప్రార్థించాలి, సాష్టాంగ ప్రార్థించాలి. అలా కాకుండా ఆత్మతో సత్యంతో ప్రార్థించాలి. మరి మనం ఆత్మతో సత్యంతో దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మరి మన ప్రార్థన దేవుడు వింటాడు. మనల్ని సర్వసత్యంలోనికి దేవుడు నడిపిస్తాడు. మనము ప్రార్థించే వారిలాగా భక్తి శ్రద్ధలతో మరి దేవుణ్ణి ప్రార్థించినప్పుడు మరి దేవుడు ప్రార్థన వింటాడు, ఆలకిస్తాడు. మరి నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇచ్చేదన్న గొప్ప దేవుడు మరి మన మొర ఆలకిస్తాడండి. తప్పక చాలామంది అనుకుంటారు, దేవుడు నేను ఎంత ప్రార్థన చేసినా వినటం లేదని నిరాశ నిస్పృహకు లోనై ఆత్మహత్యలు కూడా చేసుకునే వాళ్ళు ఈ లోకంలో ఎంతోమంది ఉన్నారు. కానీ దేవుడు అసలు పక్షపాతి కాదండి. నాకు మొరపెట్టుము, నిజముగా మొరపెట్టు వారికి సమీపంగా ఉంటాను అన్న గొప్ప దేవుడు అండి మన దేవుడు. మరి నేను కూడా నా జీవితంలో నేను ప్రార్థించి ఎన్నో మేలులు పొందుకున్నాను, ఎంతో ఆశీర్వాదాలు పొందుకున్నాను, కృపావరాలు పొందుకున్నాను. నా గృహం ఆశీర్వదించబడింది. మరి ఈరోజు నిలబడడానికి కారణము నా ప్రార్థనల ఫలితమే. మరి నేను ప్రార్థించినప్పుడు దేవుడు నా ప్రార్థన విన్నాడు. నేను కూడా ఎంతో నిరాశకు లోనై నిస్పృహకు లోనై ప్రార్థనకు దూరంగా ఉండేదాన్ని. మరి దేవుడు నన్ను ఏర్పరచుకొని ప్రార్థించడం నేర్పాడు. మరి నేను మంచి ప్రార్థన నేను పరురాలుగా మార్చడానికి, వాక్య పరిచారకురాలుగా మార్చడానికి దేవుని చిత్తమై ఉండి ఏర్పరచుకున్నాడు. మనం కనిపెట్టుకొని ఆయన సన్నిధిలో గోజాడి మొరపెట్టి అడిగినప్పుడు తప్పక దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. హృదయశుద్ధి గలవారు దేవుడు ధన్యులు అన్నాడు దేవుడు. కాబట్టి మనం హృదయశుద్ధితో అడగాలి. మరి కొంతమంది ప్రార్థిస్తే వారి భోగంలో కొరికే, అత్యాశల కొరికే, దురాశల కొరికే మనం అలా ప్రార్థించకూడదండి. దేవుని సన్నిధిలో ఆత్మతో సత్యంతో ప్రార్థించే వారిలాగా ఉండాలి. దేవుని మనకు నిజమైన దేవుని బిడ్డలు మన ప్రార్థన మనం హృదయ శుద్ధితోని దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థనలు వింటాడండి. తప్పకుండా దేవుడు ఆలకించే దేవుడు, కరుణామయుడు, కృపామయుడు మన దేవుడు. మరి మన కొరకే యాగమైన దేవుడు. మరి దేవుడు తప్పకుండా మన ప్రార్థనలు ఆలకిస్తాడు, వింటాడు. మరి మనం ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలో శ్రద్ధతో మరి ఆయనను మనం ప్రార్థించి అడిగినప్పుడు తప్పకుండా మనము మన సమస్యల నుండి మనల్ని విడిపిస్తాడు. శ్రద్ధతో ఆయనను వెతికిన ఎడల మనం వింటాం. ప్రియులారా, మరి ఆయన శ్రద్ధతో మనం మరి ప్రార్థించినప్పుడు మరి యెహోషాపాతు ప్రార్థించినప్పుడు ఎరికో గోడలు మరి ప్రాకారం కూలిపోవడం, మరి ఆ స్థుతిలో మరి శక్తి ఉంటుంది, ప్రార్థనలో శక్తి ఉంటుంది. మరి దేవుడు ఎంతో కరుణామయుడు, కృపామయుడు. మరి స్థుతిలో శక్తి మనం అనుభవించిన వారమై ఉన్నాం. మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థించి మన కుటుంబాల కొరకు, మన బంధువుల కొరకు మనం ప్రార్థించి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు మరి తప్పకుండా దేవుడు మరి ఆ ప్రార్థన విని ఆలకించే వాళ్ళలాగా ఉంటాడండి. మరి దేవుని సన్నిధిలో మనం విసుగాక ప్రార్థించమంటున్నాడు దేవుడు. ముమ్మారు ప్రార్థించమంటున్నాడు, సమయమనక ప్రార్థించమంటున్నాడు. కొంతమంది ప్రార్థిస్తారు ఉదయం కాలంలో లేవగానే ఒక 5 నిమిషాలు, సాయంత్రం ఒక 5. అలా కాదండి. దేవుని సన్నిధిలో సమయమనక మరి ఉదయకాల ఆరాధనలో ఎంతో మేలు జరుగుతాయి. ఉదయం నా కంఠస్వరం నీకు వినబడనేమో అని దేవుడు అన్నాడు. హల్లెలూయా, గ్లోరీ జీసస్. మరి అలా ప్రార్థించే వారిలాగా మనం ఉండాలి బిడ్డలారా. మరి దేవుని సన్నిధిలో నిష్ఠతో భక్తి
భక్తి శ్రద్ధలతో మనము ప్రార్థించాలి. ఏ సంశయం లేకుండా, ఏ మాత్రము మరి అనుమానం లేకుండా దేవుని సన్నిధిలో మరి పరిశుద్ధమైన దేవుడు, మరి మన దేవుడు, మనం పరిశుద్ధంగా ప్రార్థించాలి. మనలో పాపం పెట్టుకొని, మనలో లేనిపోని అనుమానాలు పెట్టుకొని దేవుని సన్నిధికి రాకూడదు. అసలు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించేటప్పుడు పరిశుద్ధంగా మరి దేవుని సన్నిధానానికి మనం వచ్చినప్పుడు పరిశుద్ధమైన దేవుని బిడ్డలాగా మనం ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాము. మరి ప్రార్థించినప్పుడు మనము లేనిపోని ఆలోచనలు పెట్టుకోకూడదు. ఈ ప్రార్థన జరుగుతుందా జరగదా అని అనుకోకుండా మరి దేవుని సన్నిధిలో మనము ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థనలకు జవాబులు ఇస్తాడు. బిడ్డలారా, మరి మనము ఈ లోకాశల వైపు చూడకుండా, ఈ లోకం వైపు చూడకుండా, మరి మన పౌలు చెప్పినట్టు మరి పరుగు తుడముట్టించి తినని ఆ విధంగా మరి మనము ప్రార్థనలో ఏకాగ్రత కలిగి, భక్తి శ్రద్ధలు కలిగి మనం ప్రార్థించినప్పుడు తప్పకుండా ప్రార్థనలు ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. మరి దేవుడు ప్రార్థనలు ఆలకించు దేవుడై ఉన్నాడు, అంగీకరించు దేవుడై ఉన్నాడు. మరి దేవుడు నేను ద్రాక్షవల్లిని, నేను తీగలు మీరు అంటున్నారు, నాలో అంటుకట్టు ప్రతివాడు ఫలిస్తాడు అంటున్నాడు. ఫలించడం అంటే దేవునిలో అంటుకట్టు పడడం అంటే దేవునిలో మనం ప్రార్థించడమే, దేవుణ్ణి అడగడమే. మరి దేవుణ్ణి మనం నిష్ఠతో భక్తి శ్రద్ధలతో మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ఏది అడిగినా నేను తండ్రిని అడిగి మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. మనంత గొప్ప దేవుడు వాగ్దానం ఇచ్చిన దేవుడు. మరి నాకు మొర్రపెట్టుమని అడుగుతున్నాడు కదండి. మరి అడిగినప్పుడు మన భోగముల కొరకు కాకుండా, మన వ్యర్థమైన వాటి కొరకు కాకుండా, మరి మన కుటుంబాల రక్షణ కొరకు, మన బంధువుల రక్షణ కొరకు, మన దేశ రక్షణ కొరకు మనం దేవుని సన్నిధిలో ప్రార్థించవలసిన వారు వింటున్నాము. మరి ప్రార్థనలో ఎంతో శక్తి ఉంది, ప్రార్థనలో ఎంతో బలముంది, మరి ప్రార్థనలో ఎంతో గొప్ప కార్యాలు, ప్రార్థనలో గొప్ప భక్తులు మరి ప్రార్థించి మరి పొందుకున్నారు. మరి అలాంటి మంచి విశ్వాసంతో, నిష్ఠతో మరి దేవుని ప్రార్థించినప్పుడు మరి దేవుడు మన ప్రార్థనలు తప్పకుండా ఆలకిస్తాడండి. విత్తులకు ప్రార్థించినప్పుడు దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. మన ప్రార్థనలో మరి ఏకాగ్రత కలిగి ఉండాలి, ప్రార్థనలో మరి విజ్ఞాపన ప్రార్థన గలవారమై ఉండాలి, కృతజ్ఞత కలిగి ప్రార్థించాలండి. మరి దేవుడు ఎన్నో మేలు చేస్తున్నాడు. ఈరోజు జీవించు ఉన్నామంటే దేవుని కృపనే. మరి మనము ఎంతోమంది ఎన్నో విధాలుగా నశించి మరి ఎంతో విధంగా ఘోరమైనటువంటి ప్రమాదములకు లోనైనప్పుడు మరి అల్పులం అయోగ్యులమైన మనల్ని మరి దేవుడు మరి సజీవుల లెక్కల్లో ఉంచి మరి మనల్ని ఉంచినప్పుడు మనం ఎంతో మరి నమ్మకమైన వారిలాగా మరి దేవునికి సాక్షి బిడ్డల్లాగా మనం జీవించాలి. మరి అలా జీవించినప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థనలు అంగీకరించి మాట్లాడతాడండి. దేవుడు తన బిడ్డల ద్వారా మరి తనకు సమీపంగా ఉండి ప్రార్థించి బిడ్డలను ఎప్పుడు దేవుడు మరి దేవుడు అనుగ్రహిస్తూ వారి గృహాలను, వారి కుటుంబాలను, వారి సంఘాలను దేవుడు ఆశీర్వదిస్తూ గొప్ప చేస్తాడండి. మరి అంత గొప్ప దేవుని బిడ్డలమై ఉన్నాం మనము. మరి మన కుటుంబాలకు చక్కటి ఆశీర్వాదాలు కావాలి అంటే తప్పకుండా మనం ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాము. మరి కృతజ్ఞత భావం కలిగి ఉండాలి. దేవుడు చేసే వీళ్ళకు మనం కృతజ్ఞత కలగాలి. కృతజ్ఞత అర్పణ దీన మనసుతోని, వినయ విధేయతలతోని మనం దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. మరి భోగములకు కాకుండా మరి మన భక్తి శ్రద్ధలతోనే నిజమైన దేవుని బిడ్డలం కాబట్టి మనము మొరపెట్టు వారిలాగా మరి నాకు మొరపెట్టు నీకు ఉత్తరం ఇచ్చిన గొప్ప దేవుని బిడ్డలమై ఉన్నాం కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మనం పొంది ఉన్నామని నమ్మి మరి ప్రార్థించవలసిన వారమై ఉంటున్నాము. మరి దేవుని నామానికి వందనాలని. మరి ఈ ప్రార్థనా జీవితం దేవుడు అందరూ కలిగి ఉండాలని ఆశిస్తున్నాడు. ప్రతి ఒక్కరు ప్రార్థించి దేవుని మేలులు పొందుకోవాల్సిన వారమై ఉంటున్నాము. మరి నా ప్రార్థన వింటాడో లేదో దేవుడు అని మనకు ఏమాత్రం సందేహం కలగకుండా విశ్వాసంతో, పట్టుదలతో, కన్నీటితో దేవుని సన్నిధిలో మనం విజ్ఞాపన చేసి ప్రార్థించినప్పుడు తప్పకుండా దేవుడు మన ప్రార్థనలు అంగీకరిస్తాడు, ఆలకిస్తాడు. బిడ్డలుగా మరి మనం నిరాశ నిస్పృహ కాకుండా దేవుని సన్నిధిలో మరి దేవుని బిడ్డలము నన్ను నమ్మినేడల మనం దేవుడు అన్నాడు, నమ్మినేడల నేను దేవుని మహిమను చూస్తూ ఉన్నాము. కాబట్టి మనం ప్రార్థనలో ఏకాగ్రత కలిగి ప్రార్థించవలసిన వారమైన దేవా, ఈ కొద్ది వాక్యం దీవించినందుకే వందనాలు. విన్న బిడ్డలకు మంచి విశ్వాసం కలిగజేయండి, ఆశీర్వాదాలు అనుగ్రహింపచేయండి తండ్రి. నీకే ఘనత, మహిమ,